హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజుటి వీడియోలో మనం అష్టాక్షరి మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. ఓం నమో నారాయణ అను 8 అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదము, అనంత పాపరాశిని ధ్వంసం చేయగల శక్తి కలిగినది. ఇట్టి అష్టాక్షరి మంత్రం అధిష్టాన పురుషోత్తముడే శ్రీమన్నారాయణుడు శృతికారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించినప్పుడు లక్ష్మీనారాయణునిగా, విద్యా జ్ఞానమును ప్రసాదించినప్పుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రదాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలను తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనగా దత్తాత్రేయునిగా, సర్వమంగళకరుడగు శ్రీ వెంకట నాయకుడైన వెంకటేశ్వరునిగా భక్తులకు సుఖశాంతులను ప్రసాదించుచున్నాడు. మానవాళిని తరింపజేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తుంది నరసింహపురాణం 17వ అధ్యాయం. వ్యాస భగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసార బంధాల నుంచి విముక్తులు కావటానికి మానవాళి జపించాల్సిన మంత్రం ఓం నమో నారాయణ అనేది. ఇది అష్టాక్షరి అంటే 8 అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానిస్తూ ఉండాలి. అలాగే పవిత్ర నదీ తీర ప్రాంతాల్లో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జరిపించటం మేలు. అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేక వర్ణం ఉంటుంది. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓంకారం శుక్లవర్ణం అనగా తెలుపు, నకారం రక్తవర్ణం అనగా ఎరుపు, మో అనే అక్షరం కృష్ణ రంగు అంటే నలుపు, నా అనే అక్షరం ఎర్రగాను, రా అనే అక్షరం కుంకుమ రంగులోనూ ఉంటుంది. అలాగే యా అనే అక్షరం పసుపు పచ్చని రంగులోనూ ఉంటుంది. నా అనే అక్షరం కాటుక రంగులోనూ ఉంటుంది. ఇంతటితో సమాప్తం. ఓం నమో నారాయణ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.